ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్ల అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి ఎన్టీవీ ఆఫీస్పై పోలీసులు దాడి చేసి కొంతమంది సీనియర్ జర్నలిస్టులను అరెస్టు అక్రమము చేయడము సరిలేదు. ఇది వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా ఉంటే ముందస్తుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి తప్ప పండుగ పూట సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కది కాదు. వారి కుటుంబాల సూత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వెంటనే వారి వదిలిపెట్టాలని, ఏదైనా ఉంటే కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి చూడాలి తప్ప ఏదో దొంగలను అరెస్ట్ చేసినట్టు చేయడం కరెక్ట్ కాదని వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అరెస్టుకు నిరసనగా వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా బయలుదేరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కథనాలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ పైన దాడి చేసి సీనియర్ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు. వాస్తవంగా 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటువంటి ఏ సెక్షన్కైనా కానీ 41A సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి విచారించాలి. అంతేగాని ఏకాఏకిన ఫారిన్ టూర్కు వెళ్తున్నటువంటి మా దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం, ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క పత్రికల పట్ల నిర్బంధాన్ని ప్రదర్శించేటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆలోచించి జర్నలిస్టులపై ఉదాసీనంగా వ్యవహరించాలి. ఏ కేసైనా కానీ విచారణకు తగినటువంటి పద్ధతిలో 41A సిఆర్పిసి ప్రకారము అమలు చేయాలని చెప్పని కోరుతున్నాను. అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పని ఐజేయు తరఫున డిమాండ్ చేస్తున్నారు. కథనాలను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ పైన దాడి చేసి సీనియర్ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు. వాస్తవంగా 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటువంటి ఏ సెక్షన్కైనా కానీ 41A సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి విచారించాలి. అంతేగాని ఏకాఏకిన ఫారిన్ టూర్కు వెళ్తున్నటువంటి మా దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించడం, ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క పత్రికల పట్ల నిర్బంధాన్ని ప్రదర్శించేటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆలోచించి జర్నలిస్టులపై ఉదాసీనంగా వ్యవహరించాలి. ఏ కేసైనా కానీ విచారణకు తగినటువంటి పద్ధతిలో 41A సిఆర్పిసి ప్రకారం అమలు చేయాలని చెప్పని కోరుతున్నాను. అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పని ఐజేయు తరఫున డిమాండ్ చేస్తున్నారు.